ఆనంద వెంకట స్వామి రెడ్డి ఆర్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపర. ఎలా ఉండాలి శిష్యుడు మరియు అనధికారి, ఈ బోధకు ఎవరు అనధికారులు అనేది మనం చర్చించుకుంటున్నాము. ఇందులో భాగంగా నిన్నటి రోజు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాము. అధికారి అయిన శిష్యుడు ఎలా ఉండాలి, గురువుని ఎలా భక్తి చేయాలి, గురు భక్తి విశేషతను గురించి మనం అనేక కోణాల్లో చెప్పుకున్నాము. అధికారి అయినటువంటి మహనీయుడు శరీరాన్ని ఎలా శుచిగా పెట్టుకోవాలి, అలాగే ఎరుకను ఏ విధంగా శుభ్రతగా పెట్టుకోవాలి, దేహము దేహి రెండు శుభ్రతగా ఉండినప్పుడు ఈ బోధ ఫలాన్ని ఎలా పొందగలుగుతాడని మనం అనేక కోణాలలో చెప్పుకున్నాం. అలాగే శిష్యుడు ఈ పరిపూర్ణ బోధను తెలుసుకునే ముందు హంసక్షీర న్యాయం పాటించాలి. అనేది మానస సరోవరంలో జీవిస్తాది. అక్కడ నీరు పాలు కలిసి ఉంటాయి. అది నీరును వేరు చేసి పాలను ఆహారముగా తీసుకొని తన ఉనికిని ముందుకు తీసుకుని పోతాడు. అంత గొప్ప నైపుణ్యము దానికి ఉంటారు. అట్లే ఈ సృష్టిలో మానవుడు ఎన్నో కోణాలలో అజ్ఞానముతో అవివేకముతో సృష్టి అనేది కలిసి ఉంటారు. అవిద్యతో విద్యతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆత్మతో అనాత్మతో ప్రకాశిస్తూ ఉంటారు. మోహముతోనూ మోహరహితంగానూ ఉంటాది. ఇటువంటి ద్వంద్వ రూపమైన సృష్టిలో ఈ పరిపూర్ణాన్ని వదిలిపెడుతుందో అట్లా మంచినే తీసుకోవాలి, చెడును ఉపమానంగా తీసుకోకూడదు. ఉదాహరణకు ఒక పల్లెలో 100 ఇళ్ళు ఉన్నాయి. అందులో 30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో 20-25 మంది బాగా చదువుకోలేదు. పిల్లవాడిని ఒకని బాగా చదవని వాడిని మందలించి, నువ్వు బాగా చదువుకోనైనా ఇలా ఉంటే ముందు రోజుల్లో ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు వాడు ఆ 25 మందిని ఉపమానంగా తీసుకున్నాడు అనుకో. అలానా పిల్లవాడు చదవలేదు, అలానా పిల్లవాడు బాగా క్రమశిక్షణగా లేడు అని అందరినీ చెడ్డవారిని ఉపమానంగా తీసుకున్నాడు అనుకో, చెడిపోతాడు. బాగున్నటువంటి వారిని ఉపమానంగా తీసుకోవాలి. అలాగే మనము కూడా ఈ సృష్టిలో చెడు ఎక్కువ ఉంటుంది. మనల్ని మనమే పరిశోధన చేసుకుంటే మనలో మంచి భావాలు మంచి గుణాలు పుట్టే వాటికంటే చెడు భావాలు చెడు గుణాలు ఎక్కువ ఏర్పడతాయి. ఆనందంగా ఉండాలి అనుకోని మనం నిర్ణయించుకున్నా ఉండలేము. ఆ ఆనంద స్థితిలోనే దుఃఖము, బాధ, సందేహము, కోపము, క్రోధము, చలనం అన్ని ఏర్పడతాయి. ఈ విధంగా మనల్ని మనం చూసుకొని సృష్టిని చూసినప్పుడు సృష్టి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం జాగరూకులమై హంస వలె మనము మంచితోనే వ్యవహారం చేయాలి, మంచి వారితోనే స్నేహితం చేయాలి, మంచి వారితోనే మన జీవిత కాలాన్ని వినియోగించుకొని ముందుకు తీసుకుని అది చాలా చక్కగా ఉంటారు. రెండవది, సశిష్యుడు భూ పరిభ్రమణ న్యాయం పాటించాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాది. తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమికి రాత్రింపవళ్ళు ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు, వర్షాకాలము, శీతాకాలము, వేసవి కాలము ఇటువంటి కాలాలు ఏర్పడతాయి. అంటే 2 ప్రయోజనాలను పొందుతా ఉంది.
అట్లే మనము ముందు మన చుట్టూ మనం బాగా తిరగాలి. మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాము. చక్కనైనటువంటి కక్ష తప్పకుండా తల్లిని, తండ్రిని, భార్య, పిల్లలు, అత్తమామలు, బంధు బాంధవులతో సరళంగా, సఖ్యతగా వారందరినీ ప్రేమాస్పదంగా చూసుకుంటూ అందరినీ మనం కలుపుకొని జీవించాలి. అందుకు ఏదో ఒక కర్మను చేస్తూ తద్వారా వచ్చే ఫలితాన్ని, అంటే ధనాన్ని పొదుపుగా సద్వినియోగం, ఏ లోపము లేకుండా దాన్ని బాగా తిరుగుతూ, గురువులు కూడా చెప్తారు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో మార్గాలన్నీ ప్రబోధిస్తారు. వాటిని మనం అనుసరిస్తూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సూర్యుడు ప్రకాశ స్వరూపుడు, తేజోనిధి, ఏ విధమైన అంధకారము లేనివాడు. ఆయన చుట్టూ ఈ భూమి తిరగడం వల్ల ఎన్నో ఉపయోగాలను, మనుగడను పొందుతారు. మనము కూడా ఇప్పుడు గురువు అనే బోధకుడు, గురువు అనే ప్రకాశ స్వరూపుడు, గురువు అనే మంగళ విద్యా స్వరూపుడు, సర్వేశ్వరుడు, ఆయన సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు. ఆయన చుట్టూ తిరుగుతున్నాం, ఆయన బోధలు వింటున్నాము, ఆయన వాక్కుల ప్రకారం నడుస్తున్నాం. అక్కడ సూర్యుడైన జడమైన కాంతి కలిగి ఉంటాడు. ఇక్కడ గురువు శుద్ధ చైతన్యమైన విద్యా కాంతిని, విద్యా జ్ఞానమును కలిగి ఉన్నాం. ఇది అజడమైనటువంటి, దీన్ని పొందుతాము మనం. దీన్ని పొందే క్రమంలో ఈ కక్ష కూడా చాలా భయముతో, భక్తితో కక్షను తప్పకుండా, గురువాక్యాన్ని మీరకుండా, గురు కృపకు పాత్రులయ్యేటట్టు వ్యవహారం చేయాలి. ఈ న్యాయాన్ని బాగా పాటించాలి. ఇంకా మూడవది జలచర న్యాయము. జలచరాలు అంటే జలములో పుట్టి జలములో మనుగడ సాధించే, జలములోనే లయమైపోయేటివి చేపలు మొదలైనవి ఉంటాయి. అవి బయటకు వచ్చి మనుగడ సాధించలేవు. ఇట్లా ప్రాణులు మరియు మొక్కలు కూడా ఉంటాయి. జలములో పుట్టి జలములో పెరిగి జలములోనే నశించిపోయేది. అవి బయటకు వస్తే అంతర తామర, బుడగ తామర మరియు గుర్రపు టెక్క, పాచి ఇట్లా ఎన్నో ఉంటాయి. అవి బయటకు వచ్చి జీవన విధానాన్ని ముందుకు తీసుకొని పోలేవు. నల్ల కలువ, తెల్ల కలువ అంటే తామర పుష్పాలు కూడా ఉంటాయి. మనం ఇప్పుడు గురుబోధ అనే అమృత తుల్యములో గురువు దగ్గర చేరాం. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మామూలుగా వివాహ సమయంలో మన కన్యను అల్లునికి దానం ఇస్తాం. తరువాత ఆమె పైన మనకి ఏ విధమైన పెత్తనము ఉండదు. ఆ అమ్మాయి అత్తగారింటికి పోయి అత్తమామలకు, భర్తకు విధేయత చూపుతూ తన జీవిత పర్యంతము ఆ ఇంటికి సేవ చేసి సంతానాన్ని ఇచ్చి ఆ ఇంటి యొక్క పూర్ణ పురోభివృద్ధికి తన వంతు పాత్రను అద్భుతంగా పోషిస్తారు. ఇప్పుడు మనము గురువుకు పాలు పోసి ప్రమాణం చేసి తనువు, ప్రాణము, మనస్సు, ధనము అర్పించాము. సశిష్యుడైన వాడు ఆ వధువు ఏ విధంగా తన జీవిత పర్యంతము తాను సమర్పించుకొని సేవ చేస్తాదో ఫలాపేక్ష రహితంగా, నిస్వార్థంగా, ఆ విధంగానే మనము గురువుకు అన్ని పాలు పోసి ప్రమాణం చేసి సమర్పించాం. వాటిని పరిశుద్ధంగా పెట్టుకొని మన భావం ఇప్పుడు జలచరములు ఏ విధంగా బయటికి జీవనం చేయలేవో మన భావం ఎప్పుడు గురువాక్యం పైనే ఉన్నది. సశిష్యుడైన వారి హృదయంలో ప్రపంచానికి సంబంధించిన విషయాలు, అందులో వ్యక్తిగతము, కుటుంబము, కులము, మతము, సంఘము మొదలైన ఏ విషయాలను హృదయాంతరాల్లో పెట్టుకొని మోసుకోకుండా వాటన్నింటినీ ఖాళీ చేసుకొని సశిష్యుడైన వాడు గురువుకి ఇవన్నీ సమర్పించి గురువాక్య పరిపాలన దక్షత వహించాడు. కాబట్టి ఎప్పుడూ గురుబోధనే స్మరించాలి. నాకు గురుబోధ తప్ప మిగతా ఇక శరణ్యం ఏదీ లేదు అని చెప్పి సశిష్యుడైన మహనీయుడు ఎలా ఉండాలి అన్నప్పుడు కొన్ని ఉపమానాలు ఉన్నాయి మనకు. సూర్యకిరణాలకు చకోరక పక్షులు ఎదురు చూస్తాయి.
దానికి రెండవ చింత ఉండదు. చంద్రకిరణాలకు శాతక పక్షులు ఎదురు చూస్తాయి, వాటికి రెండవ చింత ఉండదు. ఉష్ణ పక్షులు ఉష్ణ కిరణాలకు ఎదురు చూస్తాయి, ఇంకా రెండవదే ఉండదు వాటికి చింత. తుమ్మెదలు, తేనెటీగలు మందారములో ఉన్నటువంటి మకరందముల కోసం ఎదురు చూస్తాయి. వేరే చింత, వేరే ఆలోచన వాటికి ఉండదు. కోయిలలు లేత లేత చిగురులకు ఎదురు చూస్తాయి. అవి లేకపోతే ప్రాణమైన వదులుకుంటాయి గాని రెండో ఆహార పదార్థాల అన్వేషణకు అయిపోవు. అత్య సశిష్యుడైన వాడు జలచరములు ఏ విధంగా జలమును వదిలి జీవించలేవో, గురువును, గురునామ స్మరణను, గురుబోధను వదిలి జీవించే అవకాశం ఉండకూడదు. అట్లా ఉంటే అవి కదా మనుగడ లేకుండా పోయినట్టు. ఈ శిష్యునికి బోధ అభ్యసనములో, బోధ యొక్క అభివృద్ధి అనుభవించటంలో ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. అందుకే నిర్మలమైన మందాకినికి ఎదురు చూసి నా రాజహంసలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సశిష్యుడైన వాడు రాజహంస వలె నిర్మలమైన గురుబోధకి ఎదురు చూడాలి. సింహం ఉంది, అది సచ్చిన మాంసం తినదు, సావనైనా సస్తాది. ఏనుగు కుంభస్థలం పైనే మనసు పెడతాది. అట్లే సశిష్యుడైన వాడు ఈ పరిపూర్ణ బోధ ఎందే మనస్సును ఉంచాలి. వేడి వేడి రక్తము తాగి జీవిస్తాది పులి. అట్లే ఈ సశిష్యుడైన వాడు ఈ పరిపూర్ణ బోధకి గురువు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చెప్తాడా, నా సందేహ సంశయాలను ఏ విధంగా నేను తీర్చుకోవాలని ఎప్పుడు అదే చింత ఉంటాది. పరపురుషునితో రతి సుఖాన్ని అనుభవించే ఒక చార స్త్రీ ఎప్పుడు తన అత్త, మామ, భర్త, పిల్లలకు సేవ చేసిన అతనిపైనే మనసు పెడతాది. ఇది గురుగీతల్లో కూడా ఉంది. ఆ విధంగానే శిష్యుడైన వాడు గురువాక్యం కోసం పరితపించాలి. తన జీవిత కాలాన్ని, తన యొక్క శక్తిని, తన సర్వస్వాన్ని గురుబోధకే అర్పితం చేయాలి. ఊరికేనే ఒట్టి మాటలతో కాదు. స్వాతి వర్షపు చినుకుల కోసము ఆ ముత్యపు చిప్ప ఎదురు చూస్తాది. అది పడతానే ఆ చిప్ప ముత్యముగా మారిపోతాది. అట్లే సశిష్యుడు ఈ పరిపూర్ణ బోధ అనే స్వాతి వర్షపు బిందువుల కోసం ఎప్పుడు ఎదురు చూడాలి. ఎదురు చూసి ఆ వర్షపు బిందువులను ఆస్వాదించినప్పుడు తాను ఘనీభవించిన ముత్యము వలె మారిపోతాడు. దరిద్రుడు ధనము కోసం ఎదురు చూసినట్టు, దాహం ఉన్నవాడు నీటి కోసం ఎదురు చూసినట్టు, ఆకలి ఉన్నవాడు భోజనం కోసం ఎదురు చూసినట్టు, అలసట చెందిన వాడు విశ్రాంతి కోసం ఎదురు చూసినట్టు, మరియు రోగమున్నవాడు మందు కోసం ఎదురు చూసినట్టు, దారి తప్పిన వాడు దారి కోసం ఎదురు చూసినట్టు, దొంగలు వెంటబడిన వాడు వారి నుంచి రక్షించుకోవడానికి ఏ విధంగా తాపత్రయపడతాడు. సశిష్యుడు ఎప్పుడు గురువు రాకను, గురు బోధ కోసము, గురువు యొక్క దర్శన స్పర్శన సంభాషణలకు ఎదురు చూడాలి. ఇన్ని ఉండాలి అధికారులంటే. ఊరికేది అద్భుతమైన బోధ మనం నిన్ననే చెప్పుకున్నాము. ఏ పాత్ర అంటే ఆ పాత్ర పులిపాలకును పట్టలేదు నాయనా. ఏ దేహం అంటే ఆ దేహము ఈ పరిపూర్ణ బోధను పట్టలేదు. ఇంత ఘోరమైనటువంటి మనం ముందు చెప్పుకున్నట్లు దొంగలు వెంబడించిన వాడు వారి నుంచి రక్షణ పొందేకి ఎంత తాపత్రయపడతాడో, పాము వెంబడించిన వాడు దాని నుంచి రక్షణ కోసం ఎంత పరితాపము చెందుతాడో. కష్టాలలో ఉన్నాడు గాడు, తన నిజ స్నేహితుడు వచ్చి తన కష్టాలు తీరుస్తాడని స్నేహితుని రాకను ఏ విధంగా చూస్తాడో, ప్రతివ్రత శిరోమణి అయిన స్త్రీ వస్తానని మాట చెప్పిన తన పతి సమయానికి రాకపోతే అట్లే ఎదురు చూస్తాదో, అట్లే ఎప్పుడు గురు రాక కోసం చూడాలి. దీనికి ఇంకా మంచి ఉపమానం చెప్తాడు వివేక చూడామణిలో శంకరాచార్యుడు. నాయన, తెల్ల తామరలు అంటే తామర పూలు సూర్యుని రాక కోసం ఎదురు చూస్తాయి రాత్రంతా. సూర్యుడు వస్తానే ఆయన కాంతిలో ఎంతో స్వచ్ఛతను, శుభ్రతను, ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. అట్టే సశిష్యుడు ఎప్పుడు గురువు ఏం చెప్తాడా, నా
తరగతి ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని ఎప్పుడు గురురాక కోరాలి, గురు దర్శనం కోరాలి, గురువు సంభాషణలు కోరాలి, గురువు యొక్క ఆశీర్వచనం కోరాలి. ఇంత అఖండమైన గురుభక్తి చేయాలి. నల్ల తామరలు ఉన్నాయి, అవి ఎప్పుడు చంద్రుని రాకను కోరతాయి. అట్లే మనము అజ్ఞానం అనే తామరలం చంద్రుడనే చల్లనైనటువంటి వెలుగును పరిపూర్ణ బోధన కోరాలి. ఎప్పుడు దానికోసం ఎదురు చూడాలి. ఈ విధంగా మీరు స్వాభావికంగా కూడా కొన్ని ఉపమానాలు చెప్పాలి. నేను దాదాపు ఇప్పుడు 30 దాకా చెప్పింటాను. మీరు ఇంకా 20 యాడ్ చేసి చెప్పాలి. నేను మళ్ళీ మీరు చెప్పే సమయంలో చెప్తా కొన్ని. ఇట్లా ఎప్పుడు శిష్యుడు తన గురువాక్యం కొరకు ఎదురు చూడాలి. అంత తీవ్రాపేక్ష ఉండాలి. వాడు ఈ బోధక అధికారి అవుతాడు. జలచరముల న్యాయం ఈ విధంగా ఉంటారు. ఇంకా మర్కట కిషోర న్యాయము పాటించాలి. శిష్యుడు గురువు దగ్గర చేరాడు, తన సంపూర్ణంగా గురువు అంత గొప్ప విద్యావంతుడై గురువు వలె విద్యా పరిపాలన దక్షత కలిగే వరకు గురువాక్యాన్ని గురుబోధ పట్టును వదలకూడదు. ఆ కోతి పిల్ల ఒకసారి తల్లి పట్టు చూపిస్తాది. నాయన పిల్లవాడా, మనము వన అంటే అడవిలో వన సంచారం చేసే వాళ్ళంరా. భూమి పైన గాని, గాలిలో గాని, నీటిలో గాని సంచరించే వాళ్ళం కాదు. చెట్ల పైన సంచరించి బ్రతికే వాళ్ళంరా. ఇదిగో నీవు స్వశక్తితో బ్రతికే వరకు ఇట్లా పట్టుకొని నిన్ను మోసుకొని నీకు ఆహారం సమకూర్చి పెంచి, మనం కూడా గురుబోధ పూర్తి అయ్యే వరకు మధ్యలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, మానావమానాలు వచ్చినా, జయాపజయాలు వచ్చినా, ఎన్ని రకాల విఘ్నములు కలిగినా మన ఆశయము సిద్ధించే వరకు మన పట్టు వదలకూడదు. అంత గొప్ప మర్కటం పట్టు పట్టాలి. అట్లా పట్టాలి సశిష్యుడైన మహనీయుడు. అట్లా పట్టినప్పుడు అక్కడ గురువు దగ్గర ఉన్నటువంటి బోధ ఇంకా రెండవది లేదు. కాబట్టి నిరతము గురువాక్యం పైన మనసు ఉంచడం వల్ల అన్యచింత లేదు. కాబట్టి వాసనారహితుడైతాడు సశిష్యుడు. ఈ విధంగా ఎదురు చూడడం వల్ల, ఈ న్యాయాలు పాటించడం వల్ల శిష్యుని హృదయంలో మాలిన్యము, రెండవ చింత, ఆలోచన ఉండదు. కాబట్టి ఈ పరిపూర్ణ బోధను ఆశాంతము ఎరగగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇటువంటి పద్ధతుల్లో ఈ విధమైనటువంటి అధికారము కలిగిన వాడు శాంతితో, దేన్ని ద్వేషించకుండా, దేనిపైన అభిమానం లేకుండా ఎంతో ఓర్పు, నేర్పు, సహనము కలుగుతాది. ఎవర మోక్షాపేక్ష కలిగినటువంటి మహనీయులకు ఆత్మ నిగ్రహము కలుగుతాది, సంతృప్తి కలుగుతాది. భూదేవంత ఓర్పు ఉంటాది, సముద్రం అంత శాంతం ఉంటాది. సూర్యుని కంటే 100,000 రెట్లు తేజస్సు, కార్యదీక్ష, వాయువు వలె ఉత్సాహము, ఆకాశం వలె విశాలమైన హృదయము కలిగి ఉంటాడు. అందుకే సశిష్యుడైన మహనీయుడు ఈ గుణాలతో విరాజిల్లినప్పుడే ఈ అద్భుతమైన యుగ యుగాల నుంచి పరంపర రూపేణ వచ్చే బోధను అందుకోగలుగుతాడు. దానికి తన క్షేత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి వినియోగశాలగా మార్చుకోగలుగుతాడు. ఈ పరిపూర్ణ బోధ అతనిలోకి వినియోగవుతాడు. నీకు చెప్పాను ముందు, ఎగుమతి దిగుమతి అని. దిగుమతి చేసుకునేటప్పుడు నా దగ్గర 100 బస్తాల బియ్యాలు ఉన్నాయి. మీరు మీ ఇంట్లో మీకు బియ్యాలు లేవు, మీరు దిగుమతి చేసుకోవాలనుకో. నేను ఎగుమతి చేశాను, లారీతో 100 బస్తాలు పంపించాను మీ ఇంటికి. మీ ఇంట్లో ఆల్రెడీగా నీళ్ళంతా వేరే ధాన్యంతో నిండుకొని ఉంది అనుకో, నేను పంపిన దిగుమతి చేసుకోలేరు. అప్పుడు దిగుమతి చేసుకోవాలంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండాలి. అందులో స్థలం చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా, విశాలంగా ఉండాలి. అప్పుడు ఇవి దిగుమతి కాగలుగుతాయి, ఉండగలుగుతాయి. అట్లే మనం గురువు దగ్గర చేరిన తరువాత ముందు ఉండే తర్క వితర్క భావాలు, వ్యతిరేక భావాలు, అసంభావన భావాలు, విపరీత భావాలు
మరియు అనేక రకాల కుటిలమైనటువంటి మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నీ ఏమీ లేకుండా మన దేహం అనే అంతఃకరణం అనే పాత్ర పరమోత్కృష్టమైనటువంటి మహాశుద్ధిగా కావాలి. అటువంటి శుద్ధి కలిగిన దాంట్లోకే ఈ పరిపూర్ణ బోధ దిగుమతి అవుతాది. లేకపోతే దిగుమతి కాలేదు. పవిత్ర హృదయం ఉండాలి, వినయం ఉండాలి. మోసము, అన్యాయము, అధర్మము, హింస, అనైతికము, పట్టుదల ఇటువంటివన్నీ ఏమీ ఉండకుండా పరమోత్కృష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భావం ఉండాలి. అందుకే సశిష్యుడైన వాడు ఇది మిగతా కార్యముల వంటిది కాదు. తాను అనుకున్నటువంటివి మిగతాటివన్నీ ఒక హెచ్చు తగ్గులు జాగరూకతతో సాధించవచ్చు. పంట పండించాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా, వ్యాపారంలో సంపూర్ణమైన విజయవంతమైన తత్వాన్ని పొందాలన్నా, ఒక రకమైన తెలివిని ఉపయోగించిన వాటన్నింటినీ కూడా సాధించగలుగుతాం. గురువు దగ్గరకు వచ్చి గురు బోధన మనం బాగా పట్టి గురువు పొందినంత ఫలాన్ని మనం పొందాలి అంటే ఇక్కడ చాలా చాలా జాగ్రత్త మరియు ఉత్సాహము, ఉల్లాసము మరియు నేను సాధించాలనే గట్టి పట్టుదల ఇవన్నీ శిష్యునికి ఉండాలి. కార్యనిర్వహణలో నిమగ్నము కావాలి. ఎక్కువ ఆలోచన చేయాలి. నాయన నేను మీకు బోధ చెప్తున్నాను, నేను ఎంత సమయం చెప్తున్నానో అంతకు అనేక రెట్లు అన్ని విలువలు తెలిసిన వాడై ఉండాలి. ఈ పరిపూర్ణ బోధను సంపూర్ణ విజయవంతంగా తెలుసుకొని తరించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. సశిష్యుడు ఇన్ని ముఖాలుగా వర్ధిల్లాలి. శరీరం విలువ తెలిసి ఉండాలి, ధనం విలువ తెలిసి ఉండాలి, గురువు విలువ తెలిసి ఉండాలి, గురువు చెప్పే విద్య విలువ కూడా తెలిసి ఉండాలి. అట్లే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ, భార్య విలువ, భార్యకైతే భర్త విలువ, ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరీమణుల విలువ, పిల్లల విలువ, అట్లే మనం చేసే కర్మ విలువ, ఇంటి విలువ, పంచభూతాల విలువ, మన సహాయ సహకారాలు అందించే మొక్కల విలువ, అన్ని విలువలు తెలిసి ఉండాలి. ఈ బోధకు వాడు అర్హుడై ప్రతి దానికి వినయ విధేయుడై ఉండాలి. ఎప్పుడు ఆనందముతో సమభావముతో ఉన్నంతలో తృప్తిగా కలిగి ఇటువంటి సకల సులక్షణుడు, సకల ఒప్పుల కుప్ప అయిన మహనీయుడు సాధు సత్పురుషులను ప్రేమించాలి, గౌరవించాలి, పెద్దలను తల్లిదండ్రులను ఆరాధించాలి, భార్యను ఎంతో గొప్ప ఉన్నత భావనతో గౌరవించి ఆదరించాలి, క్షమించాలి. మరియు మనం ప్రజాస్వామ్యములో ఉండాము. సశిష్యులైన వారు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలి. దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వ చట్టాల ప్రకారం నడవాలి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు, ప్రభుత్వ ఆస్తులను భద్రపరచడము, సద్వినియోగం చేసుకోవడము, ఇన్ని కోణాలలో ఉండాలి నాయన సశిష్యుడు అంటే. గాలికి 2 కందార్థాలు, శిష్యుల లక్షణాలు 2 చెప్పేసి ఇట్లుండాలంటే కాదు. ఇప్పుడున్నటువంటి వర్తమాన కాల పరిస్థితుల ప్రకారము సశిష్యుడు ఇన్ని కోణాలలో ప్రకాశించాలి. ప్రకాశించిన తరువాత వచ్చే బోధే భద్రాది రామశతకములో అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇవన్నీ కలిగిన తరువాత బ్రహ్మం అంటే ఏమో తెలుసుకోవాలని కోరిక కలిగిన వారికి సశిష్యునికి ఇప్పుడు అధికారాలు చెప్తాడు. భద్రాది రామశతకములో సశిష్యుడైన వాడు ఇదిగోనైనా శాస్త్రోక్తంగా గురువుకు తొలమనదన ప్రాణములు ధారపోయాలి. వాటిపైన మళ్ళీ ఏ భ్రాంతి పెట్టుకోకూడదు, వాటిపైన ఏ విధమైన మోహము ఉండకూడదు. ఈ విధంగా ధారపోసే శిష్యుడు మొట్టమొదట 4 సంపదలు కలిగి ఉండాలని చెప్తాడు. ఇవన్నీ అద్భుతమైన ఘట్టాలు. సశిష్యునికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ.
మొదటి సంపద ఏముండాలి? తీవ్రమైన మోక్షాపేక్ష ఉండాలి. సాధన చతుష్టయ సంపదల్లో ఇది ఒకటి. రెండవది సమాధి సత్కమ సంపత్తి ఉండాలి. మూడవది ఇహ ఆముత్రార్థ ఫలభోగ విరాగము ఉండాలి. నాలుగవది నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి. ఈ సంపదలు మనకు ఉన్నాయా లేదా అని మనం పరిశోధన చేయాలి. ఏదో పుస్తకంలో రాసి పెట్టారు కదా, నాకు నోటికి వచ్చు అంటే కాదు, అనుభవించాలి. దేహమా దహించిపోతూ ఉంది. ఆధ్యాత్మికంగా, అది భౌతికంగా, అది దైవికంగా ఇది రోజు కాలిపోతా ఉంది. ఇది పూర్ణంగా కాలిపోక పూర్వమే నేను చెందవలసిన స్థిరీకరించుకోవలసిన విద్యను పొందాలి అని తీవ్ర ఆపేక్ష కలిగి విశ్రాంతి దొరికినప్పుడల్లా కూడా గురువుతో సంబంధ బాంధవాలు బాగా పెట్టుకొని తాను అనేక బంధాలలో ఉన్నాడు. ఆ బంధాలను గుర్తించి ఆ బంధాలన్నింటి నుంచి విముక్తి పొందాలి. ఎన్ని బంధాలలో ఉన్నాడు వీడు? స్వాభావికంగానే దేహ బంధములో ఉన్నాడు. ఇంద్రియ బంధము, ప్రాణబంధము, మనోబంధము, బుద్ధి బంధము, జాతి బంధము, కుల బంధము, మత బంధము, సంఘ బంధము. ఇంక ఇక్కడి నుంచి అనేక రకాల బంధాలు కలిగి జీవిస్తున్నాడు ఈ మానవుడు. తల్లి బంధము, తండ్రి బంధము, భార్య బంధము, పిల్లల బంధము, గృహ బంధము, కర్మ బంధము, క్షేత్ర బంధము, ఆచార అలవాట్లు, ఎన్నో రకాల బంధాలలో ఉన్నాడు. ఈ బంధాలన్నింటి నుంచి విడుదల పొంది నేను పరమాత్మనని తన స్వరూపాన్ని ఎరగాలి. ఎరక్కపోతే ఎంత ఉత్కృష్టమైన మానవోపాధికి వచ్చి జీవితం వృధానే కదా. ఎంత గొప్ప జన్మకు వచ్చాం మనం తెలుసా? చూడండి, సూర్యునికి లేని ఆత్మస్వరూపం మనకుంది, చంద్రునికి లేనిది మనకుంది, పంచభూతాలకు లేనిది ఉంది మనకు. సృష్టిలో ఎక్కడా లేని పరమాత్మ స్వరూపము మనమై ఉండామంటే ఇంతకంటే ఇంకా ఈ జన్మ కావాల్సిందేముంది? ఆహా, నేను పరమాత్మ స్వరూపుడును, ఎంత స్వరూపముతో నేను పుట్టాను అని ఎంత ఆనందదాయకంగా ఉండాలి. ఎప్పుడు ఆనందాన్ని వదిలిపెట్టకూడదు. మన మానవ జన్మ చూడండి ఎంత గొప్పదో. నీకుండే పరమాత్మ నీ ఇంటికి ఉన్నదా? నువ్వు వాడే కారుకున్నదా? నువ్వు వాడే సెల్లుకున్నదా? నువ్వు లక్షల కోట్లు పెట్టే ఇంటికి ఉన్నదా? బంగారుకున్నదా? వజ్రాలకున్నదా? దేనికి లేదు కదా. ఆహా, నేను పరమాత్మ స్వరూపుడు, ఇంతకంటే ఏం కావాలి అని సమస్త బంధాల నుంచి ముక్తి పొంది నేను పరమాత్మననే భావనతో ఆ సంపద బాగా మనం అనుభవిస్తున్నాం. భోజనాలు, వస్త్రాలు, భూములు, గృహాలు. కానీ నేను పరమాత్మననే ఆ సంపదను అనుభవించడం లేదు, మర్చిపోతున్నాం. చూడండి, ఇది బాగా మనం గుర్తించి ఇది మరవకూడదు. ఈ సంపదలోనే ఎప్పుడు మమేకమై ఉండాలి. ఇది మానవుడు పొందవలసిన మొదటి సంపద. తరువాత సమాధి సత్కమ సంపత్తి. దీన్ని విశేషంగా చెప్తే చాలా సమయం అవుతుంది. మీకు సబ్జెక్టులు ఉన్నాయి, మళ్ళా ఒక సబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు చెప్తాను విశేషంగా. ఇవన్నీ వెనుక వస్తాయి. 4 సేవలు, అష్టాంగ యోగాలు, ఇటువంటివన్నీ. ఈ పరిపూర్ణ బోధకు అధికారి అయిన శిష్యునికి సంపదలు ఉండాలి. సమాధి సత్కమ సంపత్తి ఉండాలి. అంతరేంద్రియ నిగ్రహం ఉండాలి. అంతరేంద్రియాలు, వీటిని ఎంత గొప్ప మహనీయుడు, ఎంత సశిష్యుడో అంచుకోగలుగుతాడు. మనస్సు ఎన్ని హద్దులైనా దాటిపోతారు. ఒక హద్దు కాదు. దానికి మీరు పేపర్కు రాసుకొని గోడకి వేసుకొని రోజు 40 సార్లు కాదు 1000 సార్లు చదివినా అది వాటిని అతిక్రమించిపోతానే ఉంటారు. దానికి నిగ్రహం కావాలి అంటే, ఓ పాడు మనసా, నేను గురువుకు మాట ఇచ్చి నిన్ను గురువాక్యానికి దక్షిణగా ఇచ్చాను కదా. గురువాక్యంతోనే మమేకమై ఉండాలి.
గురువాక్యము తప్ప నాకు శరణ్యము లేదని ఆ మనస్సును గురువాక్యానికి బద్ధునిగా చేయాలి. మనం చాలు, ఏమున్నాయి ప్రపంచంలో? ఓ మనస, తిరిగి నువ్వు అలసిపోయి శక్తిని హీనం చేసుకోవాల్సిందే గాని ఎన్ని టీవీలు చూసినా, సీరియళ్లు చూసినా, సినిమాలు చూసినా, ప్రపంచ విషయాల్లో మమేకమైన నీకు బంధము, బాధ, దుఃఖము, ఆవేశము ఇవన్నీ కలుగుతాయే గాని ప్రసన్నమైన, నిర్మలమైన, ప్రశాంతత కూడినటువంటివి నీకు కలగవు కదా అని మన మనసుకు మనమే చెప్పుకోవాలి. వీటిని ఖచ్చితంగా నిగ్రహంగా పెట్టుకోవాలి. ఆ తరువాత బాహ్యేంద్రియాలను నిగ్రహించాలి. అవి పరిగెత్తాయి, వినాలంటాయి చెవులు. చర్మం 60-70 ఏళ్ళు వచ్చినా అన్ని సుఖాలు అనుభవించాలంటారు. కన్నులు ఇంకా చెప్పేకి లేదు, చూసి మోహింపబడతాయి. నాలుక, ముక్కు, ఇవన్నీ, నోరు, కాళ్ళు, చేతులు, వీళ్ళకు ఒక్కటే చెప్పాలి, లౌకికమైన ప్రపంచాన్ని ఈ ఇంద్రియాలతో ఎంతో మంది చూశారు, ఎన్నో సుఖాలు అనుభవించారు. అనుభవించిన సుఖాలు లేవు, అనుభవించిన వాడు లేడు. నేను కూడా అంతే కదా. ఎన్ని శబ్దాలు విన్నా, ఎంత స్పర్శ సుఖం అనుభవించినా, ఎంత రూప జగత్తులో ఎన్ని వస్తువులను అనుభవించినా, ఎన్ని రకాల రుచులతో కూడిన భోజనము, వాసనలతో కూడిన వాటిని మనం చేసినా, ఇవన్నీ కూడా తాత్కాలికమైననే భావనతో ఈ బ్రహ్మ విద్యను ఉపాసించే మహనీయుడు పూర్ణ వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ అద్భుత ఘట్టాలు. ఈ సామాన్యంగా అలవడేటివా కాదు, గట్టి పట్టుదల వల్ల అలవడతాయి, గట్టి త్యాగము వల్ల అలవడతాయి ఇవన్నీ, గట్టి కృషి వల్ల అలవడతాయి ఇవన్నీ, గట్టి లక్ష్య సిద్ధి వల్ల అలవడతాయి. లక్ష్యాన్ని నేను చేరాలి, నా లక్ష్య సాధనకు ఇవన్నీ కూడా, నా ముక్తికి ఇవన్నీ కూడా అడ్డుకట్టలు, వీటిని నేను అధిరోహించాలి అని అతి జాగరూకుడై అవి గుర్తొచ్చినప్పుడల్లా వాటిని నిశ్చేదించాలి. అందులో సారం లేదు, నిస్సారం అని చెప్పుకోవాలి. ఈ విధంగా అయిన తరువాత తితీక్ష, మానవ జన్మకు మనం వచ్చాము. కష్టాలు అందరికీ వచ్చాయి, రాజులకు, చక్రవర్తులకు, గురువులకు, మహాయోగులకు, భోగులకు, సద్గుణ సంపన్నులకు, దుర్మార్గులకు వచ్చాయి. ఇది ఓతప్రోతంగా ద్వంద్వంగా ఉంటాది. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మానావమానాలు వచ్చినా మనం ఎట్టి పరిస్థితుల్లో తితీక్షను వదలకూడదు. ఆ భూమికి చాలా గొప్ప. ఆ తరువాత శాంతము, ఇది ఇంకా ఎంత గొప్పదో. అరిషడ్వర్గాలను మనం ఎప్పుడైతే అంచి పెడతామో శాంతం అక్కడే టన్నులు ఉంటుంది, కొనుక్కోని అవసరం. ఆ తరువాత ఓర్పు, ఇది గొప్ప భూమిక నాయన. ప్రతి చోట ఎవరికైతే ఓర్పు ఉంటుందో ఆ కుటుంబము, ఆ ఊరు, ఆ గ్రామము, ఆ దేశము ఎంతో అభివృద్ధి అవుతుంది. ఓర్పు లేకనే విడాకులు, పట్లాటలు, అనేక రకాల కలహాలు వస్తున్నాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపికంటే బస్ ఎక్కేటప్పుడు, ఎక్కడైనా పెళ్లిళ్లలో భోంచేసేటప్పుడు, ఎవరైనా మనల్ని మాట్లాడి మనల్ని బాధ పెట్టేటట్లు అసత్య ప్రలాపాలు పలికినప్పుడు ఓర్పు అనేది ఉంటే అన్ని సమస్య పోతాయి. చూడండి, ఇవన్నీ నేర్చుకుంటే ఎట్లుంటాది, అమలు పరిస్థితి ఎట్లుంటాది. నేర్చుకున్నటువంటి ఒప్పజెప్పే వాళ్ళు ఊరికేనే వాచాడంబరు, వాళ్ళకు ఫలితం ఉండదు, వినే వాళ్ళకు ఫలితం ఉండదు. అలా కాకుండా అనుభవించడం వల్ల, ఇప్పుడు నేను చెప్పిండేటివన్నీ ఎవరు అనుభవిస్తారో ఇంకా వాళ్ళు ఈ సృష్టిలో నడిచే దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, కదిలే దేవుడు, చెప్పే దేవుడు, ఇంకా అంతకంటే దేవుడు ఎవరు ఉంటారు నాయన? మీరే ఆలోచన చేయండి. ఇంతకంటే దేవుడు ఉంటాడా? ఇంకా ఆయన ముందర ఎవరు సాటి. ఏం చెప్పుకుంటున్నాం నాయన? మనము విజేతలం అవుతాం. అన్ని చోట్ల ఓర్పు ఉండాలి. భార్య దగ్గర గాని, తల్లిదండ్రుల దగ్గర గాని, గురువు దగ్గర గాని. ఈ ఓర్పు కోసమే గురువు కూడా ఎన్నో పరీక్షలు పెట్టాడు. కృష్ణ ప్రభువులు కందార్థాల్లో చెప్పాడు, నాయనా కొట్టితి, తిట్టితి, వెడలను కొట్టితి, మొట్టితి, నీ మనవి శవునం పెట్టక పెడచెవు కొట్టితి. ఎందుకు చేశా నీ పనులన్నీ? నీ ఓపిక తెలుసుకునేకి. సరే, తెలిసి నీ ఓపిక,
ఎంత ఓపికనైనా శిష్య నీకు అని అందరూ అంత ఓర్పును, ఈ ఓర్పు అనే భూమికి చాలా గొప్పది నాయన. కోటాను కోట్లు కూడా ఏమి చేయలేవు ఈ ఓర్పు అనే భూమికి దగ్గర. ఇది ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా రాణించగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి నేను ఇంత కష్టపడి మీకు బోధ చెప్పినందుకు ఈ భూమికినైనా అలవరుచుకుందాం. మనం అందరము ప్రతి చోట ఓర్పుగా ఉందాం. మాట్లాడేటప్పుడు గాని, ఒకరితో కలిసి వ్యవహరించేటప్పుడు గాని, పూజలకు వెళ్ళినా, ఇంట్లో అందరి ఎందున ఓర్పు ఓర్పు ఓర్పు. ఈ భూమికి చాలా గొప్పది. సీతాదేవి, రుక్మిణీమాత, పార్వతీదేవి వీళ్ళంతా ఎంతో ఓర్పుకు చెప్పలేనంత ఉపమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కథల్లో. మనము కూడా అది ఆ పరంపరలో ఉన్నాం కాబట్టి ఎక్కడైనా ఓర్పు ఉండాలి. వేదాంత సభల్లో మనకు మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సన్మానం చేసినా చేయకపోయినా అదే కాదు కదా మన మోక్షానికి ప్రధానమైన ఘట్టము. మనం ముక్తిని ప్రసాదించేది కాదు కదా అది. ఈ సమాఖ్యలో పదవులైనా ఏవైనా సరే, ఏదైనా సరే అవన్నీ కూడా కాదని చెప్పి వాటిపైన ఏమాత్రం మనసు ఉంచకుండా గురువాక్య పరిపాలన సిద్ధిలో ఈ ఓర్పు అనే భూమికి చాలా గొప్పగా ఉండాలి. ఈ ఓర్పు తరువాత మనమందరము కూడా ఉపరతి ఎప్పుడు బోధతోనే కలిసి జీవించాలి. మామూలుగా తల్లి పిల్లను ప్రసవించిన తరువాత తన శక్తియుక్తులన్నీ కూడా పిల్లవాడితోనే రతి చేస్తాది. ఏ పని చేసినా, ఎక్కడ ఉండినా పిల్లవాడు లేచాడేమో, పడిపోతాడేమో, ఆకలి అవుతున్నదేమో, కుక్కలు ఏమైనా వస్తాయేమో, పట్టుకొని రానివన్నీ పట్టుకుంటాడేమో, తింటాడేమో అని తల్లి హృదయం ఎట్లా రతి చేస్తుందో పిల్లవాడిపైన. ఇద్దరు ప్రేమికులు ఆ ప్రేమను ఒకరికి ఒకరు ఏ విధంగా స్మరించుకుంటూ చూడలేకుండా, మాట్లాడలేకుండా ఉంటే ఒక సెకండ్ ఒక యుగంగా భావిస్తారు. రాజిరెడ్డి స్వామి, మీరెవరినైనా ప్రేముడు ఆ తల్లి పిల్లను ఎట్లా ప్రేమిస్తారో, యుక్త వయసులో ఉండేవాళ్ళు ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకుంటారో, గురువు సశిష్యుని ఏ విధంగా ప్రేమిస్తాడో, సశిష్యుడు గురువుని ఎప్పుడు ఏ విధంగా ప్రేమిస్తాడో అట్లా మనం బోధను ప్రేమించాలి. ఇప్పుడు మీకు 13 సబ్జెక్టులు చెప్పాము. ఏ రోజు వచ్చి మీ తలుపు తట్టి మీ ఇంటికి వచ్చి ఆ 13 సబ్జెక్టులు చెప్పమంటే గురువుకు వారం రోజులు అన్నం పెట్టి రోజు 2 సబ్జెక్టులు, ఒక్కొక్క సబ్జెక్ట్ 10 గంటలు చెప్పాలి మీరు. అప్పుడు మీరు ఈ బోధను ప్రేమించిన వాళ్ళు అవుతారు. మీ దగ్గర సశిష్యుడైన వారి దగ్గర నిరుత్సాహము, అలజడి మరియు నేను చెప్పలేననే పిరికి గుణాలు ఉండకూడదు. బ్రహ్మస్వామి దగ్గర బోధ వింటున్నాము, మా స్వగురువుల దగ్గర బోధ విన్నాము. అంత గొప్ప శివరామ దీక్షితులు, కృష్ణ ప్రభువులు, పరశురామ నరసింహదాసు రాసిండే గ్రంథాలు చదివాను, నేను విన్నాను, ఎందుకు చెప్పలేనని ఉత్సాహంగా రావాలి. మీరు నిరుత్సాహపడకూడదు. రేపు నుంచి నాకే ఆశ్చర్యం అయిపోవాలి. సశిష్యుని లక్షణాలు చెప్పమంటే మీరు అన్ని కోణాల్లో చెప్పాలి. ముందుకు పోయిన తర్వాత మనం దాదాపు 120 సబ్జెక్టులు ఉంటాయి. మీరు మొదట 20-30 వరకు కష్టపడాల్సి వస్తుంది. మళ్ళా చూసుకోండి, మీలో ధార మళ్ళీ బ్రహ్మస్వామిని మించి ప్రతి ఒక్కరూ చెప్తారు. ఫస్టే రోంత కష్టం ఉంటది. నిజంగా మిమ్మల్ని ఉత్తేజపరిచే మాటలు కాదు, వాస్తవం చెప్తున్నా. మొదట కష్టపడండి, 20-30 సబ్జెక్టులు. మళ్ళా మీలోనే గురుత్వం ప్రకాశిస్తుంది. ఇది ఎట్లా ప్రకాశిస్తుంది? సశిష్యుడు అయిన వాడు బోధతోనే ఎప్పుడు రతి చేయాలి. బోధ తప్ప హృదయాంతరాల్లో ఏది ఉండకూడదు. మీరు మాకు ఫోన్లు చేసినా, మీరు మాట్లాడుకున్నా మీకు చాలా గొప్పగా నేను వినయంగా చెప్పే మాట ఇతరులు ఇష్టపడతాం. ఓ గురువు దగ్గరికి 10 మంది శిష్యులు పోయినారు. మాకు బోధ చెప్పాల స్వామి అన్నారు. కొంతకాలం సేవ చేయండి నాయన. చెయ్యంగా మీకు లోపల హృదయంలో బహుముఖాలుగా మీ ప్రజ్ఞ వికసిస్తుంది. అప్పుడు బోధ చెప్తే ప్రయోజనం ఉంటుంది అన్నాడు గురువు.
శిష్యులు తొందరపడ్డారు. శిష్యులు తొందరపడినా గురువు తొందరపడకూడదు అంటాడు శివరామ దీక్షితుడు. మాటల ద్వారానే యుక్తాయుక్తాలతో బోధ చేస్తూ శిష్యుని యొక్క ఉత్తమోత్తమ స్థితిగతులకు చక్కటి పునాది వేయాలి గురువు అంటాడు. గొప్ప మాటలు ఇవన్నీ కూడా. ఈ శిష్యులు తొందరపడతా ఉంటే గురువు, నాయనా సరేలే, పక్క ఊర్లో మనల్ని బోధ చెప్పేకి రమ్మన్నారు, మన కార్లు లేవు, ఆ రోజులు లేవు, బండిలో పోదామని గురువు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, వాళ్ళకి బండి తోలేదు కూడా చేత కాదు, గురువు వారి నగల్లో కూర్చొని బండి తోలుకుంటా పోతూ, నాయనా రే బండిలో ఉండే వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి, మీ ముందుండా మీరు వెనుకుండారు, ఏవైనా జారిపోయినా క్రింద పడిపోయినా భద్రమన్నా. అలా బండి పోతా ఉంటే గురువు గారి కమండలం జారి కింద పడి ముందుకు పోయారు. గురువు తప్పే నీళ్ళు ఇవ్వండి రా అన్నాడు. స్వామి నీళ్ళు ఇచ్చే కమండలం లేదు స్వామి. ఎక్కడ పోయిందిరా? ఇంట్లో పెట్టినా కదా బండిలో అంటే, చాలా దూరంలోనే పడిపోయింది స్వామి. పడిపోతే మీరేం చేస్తా అన్నారు అంటే, స్వామి మీరు చూసుకోమన్నారు, మేము పడిపోయిందే కమండలాన్ని చూసుకోని వస్తానే ఉన్నాము అన్నారు. మరి మీది బాగానే చూసుకోండి అంటే, అది కాదురా అర్థము, చూసుకోండి వస్తువుల సంగతి అంటే అవి భద్రంగా క్షేమంగా ఉన్నాయా లేదా అనే భావన. అప్పుడు గురువు అర్థమైపోయింది, వీళ్ళకి అర్థం కాదు లేదు. ఒక లిస్ట్ ఇచ్చేసినాడు. ఈ లిస్ట్ లో ఉండే రెండోసారి ఏవి కింద పడిపోయినా బండిలో పోయినరా అన్నాడు గురువు. కొంత ముందు పోనిచ్చి వాళ్ళపట్టెద్దు పేడ పెట్టింది. స్వామి ఆగు అన్నారు. బండి నిలబెడతాను, ఆ పేడ అంతా బండ్లు వేసినారు. గురువు పైన అందరి పైన పడిపోయి, ఏందిరా మేము చెప్పింది మీ స్వామి, మీరు ఏం చెప్పారో అదే చేశాము, ఏది కింద పడిపోయినా బండిలో వేయమన్నారు, పేడ కింద పడిపోయింది బండిలో వేసినాము, ఇంకెట్లయితే కుదరదని గురువు లిస్ట్ ఇచ్చినాడు. ఈ లిస్ట్ లో ఉండే వస్తువులు క్రింద పడితే బండిలో పెట్టండి భద్రం నాయన. అలా కొంచెం దూరం పోనిచ్చి ఎద్దు ఒక దారిలో రాయి ఎక్కి ఆ బండి వాట పడిపోయింది. వాట పడడం అంటే ఇట్లా క్రిందికి పడిపోయింది. గురువు దొల్లుకుండా నీళ్ళల్లో పడిపోయినాడు కింద. ఎట్లో నీళ్ళల్లో కొట్టుకొని పోతాడంట. రే నాయనా నీళ్ళల్లో పడిపోయినా కొట్టుకొని పోతాడ తినరా అంటే, ఆ ఒడ్డుకు పోయి అందరూ 10 మంది నిలబడుకొని చేతులు కట్టుకొని ఉన్నారు. ఏమిరా అంటే, లిస్టు చూస్తాను స్వామి, ఆ లిస్ట్ లో మీ పేరే లేదు, మీ పేరుంటే మేము తీసేసిందము, గురువాజ్ఞ మీరినిట్లుంటాది, ఎవరెవరే ఈసారి మీరండి, సరే ఇట్లయితే నేను మీకు దొరకను రాండ్రా స్వామి, ఈసారి ఒక్కసారి మీరండి అని ఎట్లో వాళ్ళని అడుక్కొని గురువు బయటకు వచ్చినాడు. దీంట్లో మీకేం తెలిసింది నాయన నీతి? భావాన్ని సమాధానపరుచుకునే అంత స్థితిలో లేరు వీళ్ళు. ఇప్పుడు మనం చెప్పే మాట సారాంశం ఏమి అంటే, గురువు చెప్పే బోధ భావము నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగనీ చిత్తం మేనది గని నిదానముగా ఈ బోధనిస్తే అంటాడు. అంటే గురువు సశిష్యుడైనటువంటి శిష్యుని భావజాలము పరిపక్వత చెందినప్పుడు పరిపక్వతకు అనుకూలపడే మాటలే చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. అట్లా గురువు ఈ సశిష్యుని యొక్క సంపదలను, సశిష్యుని యొక్క సామర్థ్యాన్ని ముందుకు తీసుకొని పోయేకి ఈ భూమికలన్నీ ఎంతో ఓర్పుతో నేర్పుతో ప్రబోధిస్తూ, గురువు భావానికి అనుకూలంగా అర్థం చేసుకొని ఆ పరిస్థితులకు అనుకూలంగా తాను మసులుకొనేటట్లు గురువు చేయాలి. అట్లా చేసినప్పుడే సశిష్యుని యొక్క భావము సమాధాన పడతారు. లేదంటే ఎంత పరిపూర్ణ బోధ చెప్పినా మళ్ళా భ్రాంతి మార్గాలకు, మళ్ళా ప్రపంచంలో ఉన్నటువంటి ఆ శాస్త్ర దేవతా వాసనలకు వీడు లోనవుతాడు. అందుకే ఈ భూమికలన్నీ చాలా ఘనమైన భూమికలు. ఇహ అమూత్రార్థ బలభోగ విరాగము ఉండాలి. చూడు, ఇది అంత గొప్ప భూమికో. ఇహములో గాని మరణించిన తరువాత గాని ఏ లాభము, ఏ కోరిక లేకుండా ఇతడు తన కర్తవ్య కర్మను నిర్వహించాలి. ఇది గొప్ప భూమిక. నేను ఈ పని చేస్తే నా లాభము, ఈ పని చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది,
పుణ్యమైన కార్యక్రమాలు చేస్తే ఫలితం ఉండాలి కదా అని లేకుండా తాను కేవలం నిమిత్త మాత్రుడును, నేను ఒక పరికరము, నన్ను వాడేవారు, నన్ను నడిపించేవారు, నన్ను అన్ని కోణాలలో వినియోగించేవారు నా గురుదేవులని గురువుకు సమర్పణ భావనతో మన వ్యవహార కర్తవ్య కర్మలు చేస్తూ దేనిపైన రాగం లేకుండా విరాగిగా, వైరాగిగా, పరాగిగా మరియు గురువాక్య పరిపాలన దక్షతలో మసులుకోవాలి. అద్వైతులు చెప్తారు, అద్వైత సిద్ధి కలిగిన వారు దేహము, ప్రపంచము మిథ్య అని ఉంటారు. అద్వైత సిద్ధి కలిగిన పురుషులు ఇవి రెండు మిథ్య అని ఉంటారు. పరిపూర్ణ బోధ ఎరిగిన మహనీయులు దేహాన్ని, ప్రపంచాన్ని మరియు ఆ రెండింటినీ ఏ వస్తువు అయితే మిథ్య అని అంటా ఉందో ఆ వస్తువునే మిథ్య అని అంటారు. ఇది చాలా గొప్ప బోధ, పరిపూర్ణ బోధ. అన్ని బోధల కంటే ఘనమైన బోధ ఇది. ఇంత ఘనమైన బోధను మనము తెలుసుకొని సంగ్రహించుకోవాలి అంటే ఓహో, ఈ ఆ భూమికల ప్రకారము ఈ శరీరములో ఉండే పటుత్వము, ఇంద్రియాలు, శక్తి సామర్థ్యాలు, మనకు సంబంధించిన తల్లిదండ్రి, భార్య, ధనము, గృహము, పొలము అన్ని కూడా అనిత్యమే. నిత్యంగా 3 కాలాలు మారినా, 3 అవస్థలు మారినా నేను ఉండాలి కదా, నేనే పరమాత్మ స్వరూపుడను, నేను నిత్యమై సత్యమై ఉండాను, ఇప్పుడు ఈ దేహములో ఉండాను, తరువాత నా కుమారులు మనవళ్ళు దేహములేకి వస్తాను, ముందు తాత ముత్తాతల దేహములో ఉండాను, నేను నిత్యుడును, నేను సత్యమైనటువంటి వాడను, నా సన్నిధానములు ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములు వంటివేనని భావములో దృఢమై ఉంటాడు. ఇది గొప్ప సంపద. ఇక్కడ నేను పరమాత్మను, నేను సత్యమనే వస్తువుకే సందేహము, ఉత్తమ జాతి శిష్యునికి ఈ సందేహం వచ్చిన తరువాత ప్రారంభమయ్యేది పరిపూర్ణ బోధ. ఈ పరిపూర్ణ బోధ తెలుసుకునే ముందు సశిష్యుడైన మహనీయుడు, సాంప్రదాయ ప్రబోధక అర్హుడైన మహనీయుడు సద్గురు ముఖ్యేన నేను పరమాత్మనని తెలుసుకున్న తరువాత అయినా ఆ మహనీయుడు గురు సన్నిధానములు అనేక రకాల బోధలు వినాలి. ఎన్ని రకాల బోధలు వినాలి? గురు సన్నిధానములో అన్నప్పుడు భద్రాది రామశతకం చెప్తాది. ఏమని చెప్తాది భద్రాది రామశతకము? సశిష్యుడైన మహనీయుడు సద్గురు సన్నిధానంలో అష్టాంగ యోగాలు మరియు మంత్రలయ హఠ రాజయోగాలు, తారక సాంఖ్య అమనస్క మహావాక్య వార్తిక్య బోధలు, లక్షముద్రులు మరియు 96 తత్వాలతో కూడిన ఈ శరీర స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య దేహాల సాంఖ్య విచారణలు, ఆ తరువాత బ్రహ్మాండములో పంచభూతాలు, పంచాది దేవతలు, పంచబీజములు, పంచశక్తులు, పంచ తన్మాత్రలతో ప్రపంచము సృష్టి ఏ విధంగా జరుగుతున్నది, స్థితి ఏ విధంగా అవుచున్నది, లయం ఏ విధంగా అవుచున్నది, విస్తీర్ణ ఆకర్షణలు ఎలా అవుతున్నాయో ఇవన్నీ గురుముఖేన విచారించి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, నా సన్నిధానములన్నీ నాకు తెలియబడ్డాయి, పొందవలసిన వాడను, చెందవలసిన వాడను, అందవలసిన వాడను, చెప్పవలసిన వాడను, వినవలసిన వాడను, చూడవలసిన వాడను, ఆలోచించవలసిన వాడను, చింతించవలసిన వాడను, అనేక రకాల భ్రమలకు భ్రాంతులకు కారణమైన వాడను, నేనే కామధేను, నేనే కల్పవృక్షము, నేనే పరమాత్మ, నేనే దేవుడును, నాకు మినహా రెండవ వస్తువు, ఎరిగే వస్తువు లేదని బాగా దృఢమైనటువంటి మహనీయుడు పరిపూర్ణ బోధకు అధికారి అవుతాడు. ఇప్పుడు సశిష్యుడైన ఈ పరిపూర్ణ బోధకు అధికారి ఇటువంటి సద్గుణాల సంపన్నత కలిగి మరియు ఒప్పుల కుప్పై సృష్టిలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఎన్ని విలువలు ఉన్నాయో, ఎన్ని న్యాయాలు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి కరుణ, జాలి, దయ, సత్యము, ప్రేమ, అహింస ఇటువంటివన్నీ ఉత్సాహము మరియు కార్యదీక్షత, పట్టుదల మరియు ధైర్యము, తేజస్సు ఏమేమి ఉన్నాయో అన్ని కలిగి
ఆ తరువాత 4 సంపదలు కలిగి శాస్త్రోక్తంగా సద్గురువుకు తనుమన ధనములు దారపోసి ఆ తరువాత సశిష్యుడైన వాడు ఈ బోధన పట్టాలి అంటే గురువుకు 4 సేవలు చేయాలి. స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ. ఈ సేవలు 4 రకాలుగా ఎవరైతే 4 16 రకాలుగా చేస్తారో వాళ్ళే పరిపూర్ణ బోధక అధికారి అని చెప్పి కృష్ణ ప్రభువులు చెప్తాడు. ఇవన్నీ గురువు దగ్గర మనం సాంగోపాంగంగా విని సశిష్యుడైన వాడు వాటిని మరవకుండా అందరి సారాంశాన్ని తన హృదయ పద్మములో చేసుకొని ఆ ఫలితాన్ని అనునిత్యము అనుభవిస్తూ సశిష్యుడైన మహనీయుడు ఇన్ని యుక్తాయుక్తాలు కలిగి ఇప్పుడు అచల గురువు దగ్గర అద్భుతమైన న్యాయం. ఉన్నతాధికారి అయిన శిష్యుడు, పరిపూర్ణ బోధక అధికారి అయిన శిష్యుడు ఇక్కడ ఒక గొప్ప న్యాయం పాటించాలి. అదే కర్పూరసిక న్యాయం. కృష్ణ ప్రభువులు చెప్తాడు ఈ న్యాయాన్ని కూడా. ఆయన గురుడు గురుబోధ ఎరింగించడి వేళ్ళ శిష్యుడు ఎరిగిడి వేళ్ళ ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అవల పడజూపరోయి. పూర్వము వంటి శిష్యుడు, నేననేది మిగిలి ఉండే శిష్యుడు, ఆ నేనును గురుబోధ అనే అగ్నితో జత కట్టాలి. దానితో తప్ప దేనితో జత కట్టకూడదు. ఈ గురువు చెప్పే బోధతోనే జతగట్టి ఆ బోధ అనే మహాప్రజ్వలమైనటువంటి అగ్నిగుండంలో తాను ప్రకాశించాలి. ఈ విధంగా ప్రకాశించే వాళ్ళే అచల బోధ చర్చించే గురు శిష్యులు. గురువు ఎప్పుడు విద్యాస్వరూపుడై ఉండాలి. వేరే స్వరూపం ఉండకూడదు. గురువు హృదయములో ధనము పైన, ధాన్యము పైన, స్త్రీ పైన, కీర్తి ప్రతిష్టల పైన స్వార్థము, స్వలాభము, కుటుంబ క్షేమం కోసము ఈ బోధను వినియోగించకూడదు చెప్పాడు కృష్ణ ప్రభువులు. గురువైన తరువాత హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ జల్ప జనదా గురుడై ఊరికే వేషాలు వేసుకొని ఆశ్రమం కడతానా, పుస్తకాలు ప్రింట్ చేస్తానా, అవి చేస్తాను ఇవి చేస్తానని భారం కాకూడదు. పూజలు చేస్తున్నాను చందాలు ఇవ్వండి అని. చేతనైతే చేయలేదా నిర్మలంగా ఉండు. ఎవరు చేయమన్నారు నిన్ను? అచల గురువు లక్షణం ఏం చెప్పాడు? కర్తవ్యం చెప్పాడు కృష్ణ ప్రభు. నీకు శక్తి ఉంది కదా, చెయ్యి. ఏం చేస్తావో చెయ్యి. ఏ పని మీద చేయాలి? బ్రహ్మ విద్యను కీర్తికో స్వార్థానికో వాడుకోకూడదు. హృదయ గ్రంథి విడుటకై నేననే బలిష్టమైన, భయంకరమైన, సకలానికి నిలయమైన ఆ లేని ఎరుకను విడిపించేకై దయతో, ఎంతో దయ. గురువుకు దయ అనేది 1,000,000 మంది సూర్యులంత ఉండాలి. అంత విశాలము, అంత ప్రకాశం ఉండాలి శిష్యులపై. సదయత అంటాడు కృష్ణ ప్రభు. ఏమి విశేషమైన పదాలు వాడతాడో మహనీయుడు. ఇటువంటి గురువు, ఈ బ్రహ్మ విద్య పరిపాలన చేసే గురువుకు ఎన్ని గుణాలు ఉండాలి? పెట్టింది తినాలి, వాళ్ళను బాధ పెట్టకూడదు, వాళ్ళ ఇళ్ళకు పోయి ఏది కోరకూడదు, వాళ్ళు చెప్పమన్నప్పుడు 1 గంట అయినా 2 నిమిషాలైనా చెప్పల్లా, వాళ్ళని అన్ని కోణాల్లో ఆనంద పెట్టాలి. ఊరికేనే గురువు అంటే కాదు నాయన, అధికారాలు చెప్పేటప్పుడు చెబుదాము. ఇప్పుడు శిష్యుడు అధికారాలు ఇన్ని కోణాలలో ప్రకాశించాలి. అప్పుడే అది ఫలప్రదమవుతుంది. కొట్టి మాటలు కాదు నాయన ఇది. ఈ విధంగా సశిష్యుడైన మహనీయుడు ఈ విధంగా హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తెల్ప జనదాగు వదలక చిత్తములో గురుపద యుగలము తలుపవలదే భక్తుడైనప్పుడు, భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. గురువు దగ్గర చేరిన తరువాత మళ్ళీ ప్రపంచంలో సాధక బాధలు రావచ్చు, డబ్బులు పెరిగిపోవచ్చు, లేదా ఆస్తులన్నీ వెళ్ళిపోవచ్చు. దానిని చింత చేయకూడదు. తన హృదయములో గురుపద యుగలము, గురువు చెప్పిండే పద యుగలం అంటే 2 పదాలు చెప్పాడు మనకు. ద్వాదశి, షోడశి.
ద్వాదశాక్షరి అధిష్టాన దైవాన్ని దర్శించి, షోడశాక్షరి అధిష్టాన దైవాన్ని దర్శించి, షోడశాక్షరి అధిష్టాన దైవము నేనేనని తనను తాను పంచదశి మంత్రం ద్వారా రహితము చేసుకొని ఉండేకి ఇప్పుడు ఇంకేమేమి అధికారాలు ఉండాలనో రేపు మనం